పాము కళ్ళు పొడుస్తుందా? దవ్వనం లాంటి దాని మూతి భాగం మనిషి కళ్లను పొడిచేస్తుందా? అనాది కాలంగా ఈ పాముల గురించిన ప్రచారం ఇది. కానీ ఇది నిజం కాదు. పసిరిక పాము మనుషులు కళ్ళు పొడవు. దాని తల ఆకారం చూసి అలా ప్రచారం చేసేశారు. అదే నిజమని చాలా మంది నమ్మి దాన్ని కనపడితే చంపేస్తున్నారు కూడా. ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు సులభంగా ఎగరగలిగే దాని నైజం కూడా అది ఎగిరి కళ్ళు పొడుస్తుందని నమ్మేందుకు కారణమైంది. నిజానికి ఇది పెద్దగా విష ప్రభావం ఉన్న పామే కాదు. తొండలు పక్షులను చంపగలిగే స్థాయిలోనే దానిలో విషం ఉంటుంది. పసిరిక పాము కడుపులోనే గుడ్లను పొదుగుతుంది. అదే దీని ప్రత్యేకత. ఈ పాము పిల్లలను పెట్టిన వెంటనే అవి వేటకు సిద్ధమైపోతాయి. అదే పసిరిక పాము పిల్లల్లో ప్రత్యేకత. ఈ పాము కాటేస్తే ముక్కు, చెవులు, నోటి ద్వారా రక్తం వస్తుంది. మూత్రలో కూడా రక్తం వస్తుంది. అయితే దీని కాటు ఇతర ప్రమాదకర పాములంతా తీవ్రతైతే కాదు. దీప్తి నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీగఢ్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. గత 28 సంవత్సరాలుగా మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకతలు: నార్మల్ డెలివరీ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, బీపీ, షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడును. గర్భసంచి పుండ్లకు, నీటి బుడగలు, పీసీఓడి మరియు ఋతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును. అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్, లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, కాల్పోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు. అన్ని రకాల లాప్రోస్కోపిక్ ఆపరేషన్లు చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి, ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు. డాక్టర్ ఎస్ లోకనాథం, జనరల్ వాస్కులర్ సర్జన్, దీప్తి నర్సింగ్ హోమ్, మధురా స్వీట్స్ ఎదురుగా, బృందావనం, నెల్లూరు.